మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న ఈ పునరుద్ధాన దినాన్ని దేవుని ఆరాధించుటకు దేవుడు గత వారమంతా కాపాడి ఆయన రెక్కల చాటున కాపాడినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుని సంఘానికి, మన తోటి బ్రదర్ సిస్టర్స్కి మన ప్రవీణ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26-27 వచనం చదువుతాను, మీరు గమనించాలా. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు. మీ హృదయములో కలవరపడనీకుడి, వేరనీకుడి. ఈరోజు దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలమున ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ఈ వాక్యమైన ధ్యానించగలది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క వాక్యము, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీ అనుగ్రహించటలేదు. మీ హృదయములు కలవరపడనీకుడి, వేరనీకుడి. అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ మీ హృదయములను కలవరపడనీకుడి, వేరనీకుడి. అంటే ఎంతోమంది కలవరము చెందుతున్నారు. ఎంతోమంది మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. కలవరం ఎందుకు వస్తుందంటే భయము, కలవరపడనీకుడి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అక్కడే యోహాను సువార్తలోని అక్కడే 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మీ హృదయములో కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వసించుడి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఎప్పుడైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతామో కలవరం అనేది రాదు. దేవుడిచ్చిన శాంతి, దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన ఈ కలవరము బయటికి వెళ్ళిపోతుంది. ఒక విషయం చెప్తున్నా, ఒక మనిషి చాలామంది రోగాలు వస్తున్నాయంటే చెప్తున్నా, మీకు రోగాలు ముట్టుమాయం చేస్తాడు దేవుడు. రోగాలు ఎందుకు వస్తున్నాయంటే చెప్తున్నాను, మీ హృదయాలు కలవరపడుతున్నారు. టెన్షన్స్, నా కుమారుడు ఏటవుతాడో, నా కుమార్తె ఏమవుతుందో, నా కుటుంబం వ్యవస్థ ఎలాగవుతుందో, నేను ఎలాగ బతుకుతున్నానో, చిన్నదానికి కలవరం పట్టిస్తున్నాడు దుష్టుడైన సాతాను. చిన్నదానికి కలవరము, భయము, ఏమవుతుందో నా భవిష్యత్తు, నా జీవితం ఏమవుతుందో. నేను ఒక్క విషయం చెప్తున్నా, ప్రతి మనిషిలో కలవరం వస్తుందంటే, భయం వస్తుందంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచితే కలవరం రాదు, భయం రాదు. దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే ఉంచుతామో ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి ఎంటర్ అవుతాడు. అందుకనే దేవుడు ఇక్కడ ఇదే వచనంలోని ఇక్కడ చూద్దాం, 26వ వచనం. 25 నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. అంటే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ
సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చెయ్యును. ఇక యేసు ప్రభు ఈ భూలోకంలో జీవించినప్పుడు చెప్తున్నాడు, మీ హృదయములు కలవరపడనీకుడి. నేను ఒకటి చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆదరణకర్తగా దేవుడు వాగ్దానం చేశాడు, మనకి వాగ్దాన ప్రకారం పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మనకి ప్రతి వాక్యము పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు. ఎందుకంటే నేను ఒక్క విషయం చెప్తున్నా, యేసు యందు విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డకి, ఆయన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనము దేవుడితో కనెక్ట్ అవ్వాలంటే, దేవుడితో నడవాలంటే, దేవుడిలో నివాసం ఉంచాలంటే, భయము మీలోని ఉందంటే, భయము వస్తుందంటే, కలవరం వస్తుందంటే నిజంగా ప్రభుని యందు విశ్వాసం ఉంచలేదు లెక్క. ఇదే చూచిన. కలవరం వస్తుందంటే, భయం వస్తుందంటే నిజంగా ప్రభుని ఎరగలేదు. అంటే బయటికి చెబుతున్నావు కానీ ప్రభుని ఎరగానని, కానీ నీ హృదయపూర్వకంగా ప్రభుని ఎరగలేదు, విశ్వసించలేదు. బయటికి చెప్తున్నా కానీ విశ్వాసం ఉంచలేదు ప్రభు యందు. కలవరం ఎందుకు వస్తుందంటే పాపం చేసిన వాడికి వస్తుంది కలవరం. లోకములో అటు ఇటు తిరిగిన వాడికే కలవరం వస్తుంది. పాపము చేసేవాడికే భయం వస్తుంది, కలవరం వస్తుంది. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు మీ హృదయములను, ఇక్కడ మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందు విశ్వాసించుడి, నా యందు విశ్వాసించుడి. ఎప్పుడైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతామో కలవరం అనేది తొలగిస్తాడు దేవుడు. ఫస్ట్ భయాన్ని తొలగిస్తాడు దేవుడు. ఎంతోమంది క్రైస్తవుల్లోనే భయము 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 భయము, ఎంతోమంది కలవరం, నా జీవితం ఎక్కడికి వెళ్తుందో, అసలు నా జీవితం ఎలాగవుతుందో, అంటే ఒక క్లారిటీ లేదు. ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నా, క్లారిటీగా ఎప్పుడైతే క్లారిటీగా ఉంటామో ప్రభు యందు మనకి అన్ని క్లారిటీగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఏ భయం అనేది ఉండదు. నేను ఒకటి చెప్తున్నా, ఎంతోమంది పరిశుద్ధాత్మ ఉదయకాలం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యము చెప్పాలో అడిగినప్పుడు మనుషుల్లో కలవరం అనేది ఉందంట. ప్రతి మనుషులో భయం అనేది ఉంది. ఈ భయాన్ని తొలగించాలని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయనే ఆ పరలోకం విడిచి ఈ భూలోకానికి మానవుడిగా వచ్చాడు. అందుకనే యేసు ప్రభు రాకముందే భయపడద్దు అన్నాడు. ఫస్ట్ థింగ్, గొర్రెల కాపరికి భయపడద్దు. ఆయన సమాధానకర్త, ఆయన మనకి శాంతినే అనుగ్రహించాడు. కానీ మీరు ఉదయం ఒకసారి మీకు ఒకసారి చెప్తున్నాను, పాపము చేసేవాడికి కలవరం వస్తుంది, లోకంలో జీవించే వారికి కలవరం వస్తుంది, పాపము చేసేవాడికే కలవరం వస్తుంది. మీరు గమనించాలి. ఎప్పుడైతే దేవుడు, మనము ఏక మనస్సు ఏక ఆత్మతో ఎప్పుడైతే మనము కలిసి ఉంటామో కలవరం అనేది రాదు. మన తండ్రి ఉన్నాడు, మన తండ్రి యేసయ్య మన తండ్రి. ఆయన మనకుండగా మనకి ఎందుకు దిగులు వస్తుంది? మన భారం అంతా ప్రభు మీద, ఎప్పుడు మన తండ్రి మీద వేసేస్తే మనము శాంతిగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. ఏది కూడా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అప్పులున్నా మన తండ్రి మన అప్పులు తీరుస్తాడు. మన తండ్రి మనకి ఉన్నాడు. కలవరం పడద్దు, భయపడద్దు. ఎందుకు భయపడుతున్నామంటే నిజంగా ప్రభువుని ఇంకా ఎరగలేదు.
ఇంకా ప్రభువులోని ఇంకా జీవించట్లేదు. కలవరం వస్తుందంటే, భయం వస్తుందంటే ప్రభువులోని ఇంకా అవిశ్వాసముతోనే ఉన్నావు. అందుకనే ప్రభు యందు క్లారిటీగా ఉండాల. మన ప్రభు అన్ని సమస్తము ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు మన కోసం. ఆయన మన కోసము ప్రాణం పెట్టే దేవుడు. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు. ఆయన ఎందుకు భయపడుతున్నా? ఎందుకు ఈ సమస్య నాకు, ఎందుకు నా జీవితం ఇలాగైంది, ఎందుకు నేను నా భవిష్యత్తు ఇలాగుంది అని కలవరపడుతున్నామేమో. కానీ ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడద్దు, కలవరం పడద్దు. వాగ్దానం చేస్తున్నాడు, నీకోసము ప్రాణమే పెట్టాను, నీకోసము సమస్తానే, నీ పాపము, నీ శాపము, నీ దరిద్రత ఆ కలువరిలో యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ అమూల్యమైన రక్తంతో మనల్ని పరిచాడు ఆయన. ఎందుకు భయపడుతున్నామంటే మనము దేవుని వాక్యము ధ్యానించట్లేదు. మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయట్లేదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా యేసు ప్రభు మనకి నేర్పించిన ప్రార్థన, పరలోక ప్రార్థన. యేసు ప్రభు ఒక్కటే చెప్తున్నాను, మన హృదయములో ఏది కలుషితము ఏమీ ఉండకూడదు. మన హృదయంలో ఎవరు కక్షగా అనేది మన హృదయంలో ఉండకూడదు. మన హృదయంలో ఎవరైనా శత్రువులు ఎవరైనా ఉంటే నా హృదయపూర్వకంగా శత్రువుని క్షమించాలి. ఎప్పుడైతే మన శత్రువుని క్షమిస్తామో అప్పుడు మనకి నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. మన శత్రువులు క్షమించలేదనుకో మన పాపాలు కూడా క్షమించబడవు. యేసుప్రభు చెప్పాడు. ఎందుకు మనము కలవరంతో ఉన్నామంటే కొంతమందిని నీ శత్రువుగా, కక్షగా నీ హృదయంలో ఉంది, అది సరి చేసుకో. దేవుడు చెప్తున్నాడు, అది సరి చేసుకుంటే మన శత్రువులు ఎవరు లేరు. దేవునికి విరోధంగా రూపొందించిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. మీరు గమనించాలా. ఎవరైనా నాకు కొంతమంది యేసు ప్రభువు నమ్ముకున్నా అక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి? యేసు ప్రభువు నమ్ముకున్నా ఎక్కడికి వెళ్తున్నారు? ఏదో మంత్రాలు చెప్తారంట, ఎవరో ఏదో సిలింగి పెట్టారంట మన మీద, ఎవరు మన మీద ఏదేదో సిలింగి పెట్టి మనల్ని ఏదేదో చేస్తున్నారంట. ఒక్క విషయం చెప్తున్నా, ఏది యేసు రక్తము మించింది ఏ శక్తి కూడా పనిచేయదు. ఆయన నామమున శక్తి ఉంది. ఆయన నామములో శక్తి, పవర్. ఆయన నామములో, యేసు క్రీస్తు నామములో అంత శక్తి ఉంది. అమూల్యమైన రక్తము మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. నీ హృదయపూర్వకంగా ఆయన యందు విశ్వాసం ఉంచు. ఓపెన్ హార్ట్గా దేవుడితో మాట్లాడాలి. ఓపెన్. ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది క్రైస్తవులు భయపడుతున్నారు, కలవరపడుతున్నారంటే సరైన జీవితము దేవుడికి నీకు అండర్స్టాండింగ్ లేదు. అంటే దేవుడు చెప్పింది నువ్వు చెయ్యట్లే, దేవుడి ఆజ్ఞకి లోబడట్లే, దేవుని చిత్తాన్ని లోబడితే అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఎవరి పక్షంగా ఉన్నావు? దుష్టుడైన సాతాను పక్షంగా ఉన్నావు. ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రభువా, నీ అంత ఘోర పాపమేనా, నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరం వస్తుంది అంటే మనం ఒక్కటి చెప్తున్నాను, మన ప్రభువైన యేసు క్రీస్తు నీ హృదయము ఇవ్వలేదు సరిగ్గా. నువ్వు అంటున్నావు కానీ నీ హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, ఈ సాధన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో కలవరం అనేది ఫస్ట్ థింగ్ తీసేస్తాడు.
భయాన్ని తొలగిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంతోమంది భయముతో ఎంతోమంది చనిపోతున్నారు, కలవరంతో, అప్పులు చేసుకొని. నేను ఒక విషయం చెప్తున్నా, ఒక ప్లానింగ్ ఉండాలి మన జీవితంలో. మన భవిష్యత్తు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. వాగ్దానాలు, ఈ బైబిల్లోనే వచ్చిన ప్రతి వాగ్దానము మన పట్ల నెరవేరుస్తాడు. మనకి ఈ వాగ్దానం, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మన పట్ల నూరంతులుగా నెరవేరుస్తాడు. ఎప్పుడు ఆ వాగ్దానం నెరవేరుస్తాడంటే, ఫస్ట్ థింగ్ నీ హృదయం సంపూర్ణంగా యేసయ్యకి నువ్వు సమర్పించుకోవాలి. అప్పుడే ఈ వాగ్దానాలన్నీ, అబ్రహాంకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానము మన పట్ల నెరవేరుస్తాడు. నీ హృదయము సగము లోకానికి, సగము దేవుడికి ఇచ్చావనుకో, వాళ్ళు ఏంటంటారు? నీ హృదయము సగము లోకానికి ఇచ్చావు, నీ హృదయము సగము దేవుడికి ఇచ్చావు. వాళ్ళని ఏంటంటారు? వేషధారణం అంటారు. ఉంటే లోకంలో జీవించు, ఉంటే ప్రభువులో జీవించు. అంతేగాని రెండు కాళ్ళు వేసాను, లోకము కావాలి, దేవుడు కావాలంటే కుదరలేని పనే, దేవుడికి నచ్చలేని పని. అందుకనే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రభువా పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేదు, కానీ పరలోకములో నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళకే పరలోక రాజ్యం. ఈరోజు నేను చెప్తున్నా, తండ్రి చిత్తం మన పట్ల నెరవేరాలంటే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. మనము ఈ లోకంలో జీవించాం, ఈ శరీరము, ఈ శరీర ఆశలు, ఈ శరీరంతో మనం ఉన్నాం, మన బలహీనంగా ఉన్నాం. కానీ దేవుడు బలవంతుడు, దేవుడితో సమస్తము సాధ్యమే. అసాధ్యమనేది ఏది లేదు. దేవుడితో ఏదైనా అసాధ్యమైనది ఉందా? సమస్తం సాధ్యమే. ఎందుకు భయపడుతున్నాము? కలవరం ఎందుకు వస్తుందంటే, ఒక్కటి చెప్తున్నా, మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవుడికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, దానియేలు. మీరు గమనించాలి, దానియేలుకి ఒక శోధన వచ్చింది. ఆ రాజు ఆజ్ఞ ఒక మాట ఏంటి చెప్తున్నాడంటే, 4 రోజుల్లో ఏ దైవము ఎవరికి ఆరాధించకూడదు అని. దానియేలు స్నేహితులు పక్కన, ఈయనలో ఏ కపటం లేదే, ఈయనలో ఏది కూడా పాపం దొరకట్లేదే అని చూస్తున్నారు. నీ స్నేహితులే నీకు శత్రువులు అయ్యారు, నీతోనే మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, చక్కగా ఉంటారు, నీకే గోతులు తీస్తారు. చెప్తున్నా, దానియేలు కూడా స్నేహితులు ఉన్నారు. స్నేహితులు ఏం చేశారంటే, బాగానే మాట్లాడి రాజునికి ఒక ఆజ్ఞ, ఒక 4 రోజుల్లో ఏ దైవం కోసం ఎవరికి ఆరాధించకూడదని ఒక ఆజ్ఞ చేశాడు. అంటే దానియేలు వీక్నెస్ ఏంటంటే, ముమ్మార్లు ఇజ్రాయేలు ఆ కిటికీ ద్వారం తీసి ముమ్మార్లుగా దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు దానియేలు. ఒకరోజు శోధన వచ్చింది, భయపడలే. రాజున ఆజ్ఞ, ఎవరు దైవం ఆరాధించకూడదు, ఎవరిని ప్రార్థన చేయకూడదు అని ఆజ్ఞ వచ్చింది. యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ప్రార్థన చేస్తున్న అంటే భయపడలే, కలవరపడలేదు. ఎందుకు కలవరం? యేసుని ఒకవేళ ప్రార్థన చేస్తే, ఏ దైవంతో ప్రార్థన చేస్తే ఆ సింహపు బోన్లో పడేస్తానని ఆజ్ఞ, రాజాజ్ఞ. మీరు గమనించాలా, మనకి ఎవరైనా విరోధులు ఎవరైనా ఉన్నారనుకో, ఎవరైనా మనకి ఏదైనా చేశారనుకో, మనల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే చూడు, దానియేలు యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు. యథావిధిగా ప్రార్థన చేసినప్పుడు అదిగో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రాజుకి చెప్తున్నారు, ఇదిగో ఆరాధన చేయొద్దంటే ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో రాజుకి చెప్తే అంటే రాజు ఆజ్ఞకి అతిక్రమం చేశారు. అతిక్రమం చేస్తే సింహపు బోన్లో పడేస్తారన్నారు. కానీ దానియేలు భయపడలే. దానియేలు ఎప్పుడు భయపడలేదు, కలవరపడలేదు.
ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వము సృష్టించిన సృష్టికర్త ఆయనలో ఉన్నాడు కాబట్టి భయపడలే. యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఎక్కడ కూడా పాపము ఎరగలేని స్థితిలోని దానియేలు జీవించాడు. పరిశుద్ధుడిగా, దేవునికి యథార్థవంతుడిగా జీవించినప్పుడు భయపడలేదు. కష్టం వచ్చిందని భయపడలే. సింహపు బోన్లో పడేస్తే దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. సింహపు నోరుల్ని మూసాడు దేవుడు. చెప్తున్నా, నీ శత్రువులు ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడుతున్నారా? నీ శత్రువులు నీకు విరోధంగా మాట్లాడుతున్నారా? నువ్వు భయపడదు. దేవుడికి అప్పచెప్పు. దేవునికి అప్పచెప్పు. నువ్వేమి చెయ్యక్కర్లే. ఆయన పైన ఆయన చేస్తాడు. ఒక్క విషయం చెప్తున్నా, దానియేలు భయపడలే. యథావిధిగా ప్రార్థన చేసినప్పుడు సింహపు బోన్లో పడేస్తే రాజుకి కలవరం వచ్చింది. రాత్రి నిద్ర పడలే. నీతిమంతుడైనా దానియేలుని నేను సింహపు బోన్లో పడేస్తే ఆ రాత్రంతా రాజుకి నిద్ర లేదు. దానియేలు దేవుడు ఈ లోకములో ఎవరికి లేదని రాజే ఆజ్ఞ ఇచ్చాడు. సింహంలోని నోరు మూయించాడు. ఈ ఆజ్ఞ ఎవరు పెట్టారు? ఇది ఎవరు పెట్టారు అని రాజు ఆజ్ఞించాడు. దానియేలు దేవుడే దేవుడు అని దేవునికి మహిమ వచ్చింది అక్కడ. ఈరోజు ఏ గవర్నమెంట్ వచ్చినా, మన భారతదేశంలో ఏ గవర్నమెంట్ వచ్చినా దేవుడు అనుమతి లేకుండా ఏ గవర్నమెంట్ రాదు. దేవుడు అనుమతి లేకుండా ఏ పరిపాలన జరగదు. ఆయన తండ్రి అనుమతి జరిగితే ఆ పరిపాలన జరిగిస్తాడు. దానియేలు కూడా వచ్చింది శోధన, కానీ భయపడలే, కలవరపడలేదు. ఎందుకు భయపడుతున్నావు అంటే నీ హృదయం యేసయ్యకి నువ్వు సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోలేదు. నీ హృదయం సంపూర్ణంగా నువ్వు సమర్పించుకో, నువ్వు దేనికి కూడా భయపడవు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేనైన యేసుక్రీస్తు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు భయము కలవరం వస్తుందంటే ఒక్కటి చెప్తున్నా, నువ్వు దేవుణ్ణి నీ హృదయం సంపూర్ణంగా నువ్వు సమర్పించుకోలేదు. అందుకే భయపడుతున్నావు. లోకము సగం ఇచ్చావు, నీ హృదయం దేవుడికి సగం ఇచ్చావు. దేవుడు ఇష్టపడతాడు అనుకున్నావా? వేషధారణ అని వాక్యం సెలవిస్తుంది. వేషధారణలకి దేవుడి రాజ్యం లేదు, వేషులకు ఉంది. ఎందుకంటే వేషులు సంపూర్ణ మారుమనసు పొంది దేవుడికి సమర్పించుకున్నారు. ఎప్పుడైతే నీ హృదయం సంపూర్ణంగా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎంత దొంగ పాపివైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎంత ఘోర వ్యభిచారమైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎలాంటి వ్యక్తివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఈ సమయము దేవుడు అనుకూలమైన సమయము. నీ హృదయం ఎప్పుడైతే యేసయ్యందు విశ్వాసం ఉంచుతావో నిత్య జీవం మనకి ప్రసాదిస్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ లోకంలోని ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ధనం సంపాదించినా, ఏది సంపాదించినా యేసు లేని నీ హృదయంలో యేసు లేడనుకో, సున్నా. లక్షల కోట్లు సంపాదించినా ఆ లక్షల కోట్లు నీతో రావు. ఎవరొస్తాడు? నీకోసం ప్రాణం పెట్టి యేసయ్య నీకోసం ప్రాణం పెట్టాడు. నీ పాపం, నీ శాపం ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ రక్షణ మనకి అనుగ్రహించాడు. ఈ రక్షణ భాగ్యము మనకి ఉచితంగా ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చాడు దేవుడు. ఎందుకు కలవరం పడుతున్నావు? నీ హృదయం యేసయ్యకి నువ్వు సమర్పించుకో. ఇంకా దేవుడు ఈరోజు మనము బతికి ఉన్నామంటే నా జీవితాన్ని సరి చేసుకుంటామండి. దేవుడు మనకి మరో ఒక దినము మనకి అనుగ్రహించాడంటే నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని వైపు మలుతావని దేవుడు సమయం ఇస్తున్నాడు. ఎందుకు? ఈ లోకం గ్యారెంటీ ఉందా మన జీవితాలకి?
దేవుడు ఆ, ఒకప్పుడు ఆదాం అవ్వ చేసినప్పుడు 1000 సంవత్సరాలు బతికేవారు, 900 సంవత్సరాలు. ఆది కాండం చదవండి. అప్పుడు ఆయుస్సు పెరిగేది. కానీ ఆ కాలము కాలం వచ్చే కొలది పాపము పెరిగింది. పాపం పెరిగే కొలది ఆయుస్సు తగ్గించాడు దేవుడు. 120 సంవత్సరాలు. నేను ఒకటి చెప్తున్నా, దేవుడిచ్చిన మహా అయితే 120 సంవత్సరాలు బతుకగలుగుతాం. కానీ ఇది లోకము శాశ్వతమైనది కాదు. ఎవరైనా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపాదించినా, ఒక్క విషయం చెప్తున్నాను, ఈ లోకం శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది నిత్య జీవము. ఆ నిత్య జీవం యేసుక్రీస్తు నీ కోసం నా కోసము అనుగ్రహించాడు. ఈ అవకాశాన్ని దేవుడు 2 చేతులెత్తి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నీ అంత ఘోర పాపమైనా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, సమాధానాన్ని, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కలవరం వస్తుందంటే ప్రతి క్రైస్తవు 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు నిజంగా క్రీస్తులో ఉన్నవారికి ఏ కలవరం ఉండదు. నిజంగా ప్రభువులోనే ఉన్నవారికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే నివాసం చేస్తామో, ఎంత కష్టమైన, ఎంత నష్టమైన, ఏదొచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా దానియేలు భయపడలేదు. యథావిధిగా ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు, ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు. కలవరపడలేదు. సమస్య కష్టాలు వచ్చాయని భయపడలే. సింహపు బోళ్ళు పడేసినా అక్కడ కూడా దేవుని స్తుతిస్తున్నాడు దానియేలు. మరి దానియేలు లాంటి మనం కూడా కదా, మనుషులే కదా దానియేలు కూడా. అలాగే మరి మనం కూడా దేవుడికి నీ ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగంగా ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి రావాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. నువ్వు ఎవరి కుమారుడివి? ఈరోజు మన జీవితాల్లో కలవరము, శాంతి, సమాధానము లేక భయముతోనే కలవరంతో ఉంటున్నామంటే ప్రభు యందు విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలా. ఆయనలో నేనున్నా, నాలో ఆయన ఉండాలా. ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రిలో, నా తండ్రి నాకు ఏదైతే బయలుపరుచుతాడో అదే మీకు బోధిస్తున్నాను అన్నాడు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడు. నా తండ్రి ఉన్నాడు. ఇప్పుడు మనము కుమారులము. ఎందుకంటే నా డాడీ ఉన్నాడు. నా డాడీ నా కోసం పట్టించుకోడా? నీకు ఏ సమస్య ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు అప్పులతో బాధపడుతున్నావా? నువ్వు ఈ కలవరం, నా అప్పులు ఎవరు తీరుస్తారో అన్న నువ్వు బాధపడుతున్నావా? ఎన్ని కోట్లు నువ్వు ఎంత అప్పు చేసినా తీర్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచు. నీ అప్పులన్నీ తీర్చగల శక్తి గల దేవుడు ఆయన. ఆయన నామం యందు విశ్వాసం ఉంచు. నేను ఒక్కటి చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే దేవుడు ప్రతి ఒక్కడు కూడా ఎలాగ ఈ లోకంలో జీవించాలి ప్రతి ఒక్కడు కూడా మనకి నేర్పిస్తాడు. దేవుడు ఇచ్చిన ఆ ధనాన్ని వేస్ట్ చేయకూడదు, ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకూడదు. ఎలాగ చేయాలో, ఎలాగ దాచుకోవాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నెలకి 20,000, 30,000, ₹1,00,000 నువ్వు సంపాదిస్తున్నావు. నెలాఖరు లోపలికి ₹1 ఉండట్లేదు. కారణం ఏంటంటే చెప్తున్నాను, దేవుడికి నువ్వు లోపడితే నీ డబ్బు కూడా నువ్వు సంపాదించిన ఆ సంపద కూడా నువ్వు వేస్ట్ చేయడు దేవుడు. ఈరోజు వేస్ట్ అవుతుందంటే చెప్తున్నాను, మనలో ఉన్న లోపాలే. ఎందుకంటే ఒక్క విషయం చెప్తున్నా, ఫస్ట్ థింగ్ నీ హృదయం యేసయ్యకి నువ్వు సమర్పించు. ఆ తర్వాత దేవుడు ఆజ్ఞ ప్రకారము 10వ భాగము దేవుని సేవ
సేవకులకి నువ్వు ఇచ్చినప్పుడు ఆ దశమ భాగం దేవుడిది. ఎప్పుడైతే ప్రభువుకి ఇస్తామో, అబ్రహాము మరి దేవుడు ఇచ్చగొలదే దేవుడు అబ్రహాము ఎంత ఇచ్చగొలది అంతగా దేవుడికి ఇస్తుంటే అంతగా దేవుడు ఆశీర్వదించాడు. మరి వాగ్దానం చేశాడు కదా, దొంగిలిస్తున్నారు. ఎక్కడ దొంగిలిస్తున్నావంటే నువ్వు ఇచ్చే రాబడిలో దేవుడికి ఇచ్చే రావాల్సింది దేవుడికి ఇవ్వట్లే. నీ హృదయం ఫస్ట్ థింగ్, నీ హృదయం కావాలి దేవుడికి. నీ కానుక కాదు దేవుడికి కావాల్సింది. ఎప్పుడైతే నీ హృదయమును ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో అప్పుడే నీ కానుక దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ హృదయం ఇవ్వకుండా నేను ఒక టీవీ స్పాన్సర్కి నేను స్పాన్సర్ ఇచ్చాను, నేను 10 స్పాన్సర్స్ ఇచ్చాను, నాకు ఆశీర్వాదం రావట్లేదు. నువ్వు నీ హృదయం దేవుడికి ఇవ్వట్లేదు. స్పాన్సర్స్ పక్కన పెట్టు, నీ హృదయం కావాలి దేవుడికి. ఈ మధ్యకాలంలోనే బాగా వ్యాపారం అయిపోతుంది. వ్యాపారం క్రైస్తవుల్లోనే వ్యాపారం అవుతుంది. స్పాన్సర్ ఇస్తే దేవుడు నేను దీవిస్తాడు. నీ హృదయం ఇవ్వకుండా దేవుడు ఎలాగ దీవిస్తాడు? నీ హృదయము దేవుడికి ఇవ్వకుండా స్పాన్సర్ ఇస్తే 10,000 స్పాన్సర్ ఇస్తే నీకు దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ హృదయం ఇవ్వకుండా నువ్వు 10,000 ఇచ్చినా, ₹1,00,000 ఇచ్చినా, ₹1,00,00,000 ఇచ్చినా పక్కన పెడతాడు దేవుడు. నీ హృదయం కావాలి ఫస్ట్. తర్వాత నువ్వు ఇచ్చిన కానుక కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు కలవరం వస్తుందంటే నీ హృదయము సరిగ్గా లేదు. ఎందుకు భయపడుతున్నావంటే నీ హృదయం సరిగ్గా లేదు. ఒక్కసారి పరీక్షించుకో. మోకరించి ఉపవాసం ఉండి నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఉపవాసం ఉండి నీ తండ్రికి ప్రార్థన చేయి. నీ హృదయపూర్వకంగా ఆయనకి విరిగిన నలిగిన హృదయంతో ప్రభువుకి సమర్పించుకో. సజీవయాగముగా నువ్వు సమర్పించుకో. ఆయనతో అంటుకట్టుబడు. ఆయనతో ఏక మనసు ఏకాత్మతో ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం చేసినప్పుడు నువ్వు ఏ కలవరం రాదు, ఏ భయపడవు. ఎందుకు వస్తుందంటే కలవరము, పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం లేడు. ఏక మనస్సు లేదు, ఏక ఆత్మ లేదు. ఏ ఆత్మ ఉంది? దురాత్మ ఉంది, చీకటి శక్తులు ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? అబద్ధలాడిస్తుంది, అప్పులు చేయిస్తుంది, ప్లానింగ్ ఉండదు. శాలరీ వస్తుందంటే ఒక ప్లానింగ్ ఉండదు, ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. డబ్బుని ఎలాగా అంటే 2 లక్షలు ఇచ్చిన నెలకలో వచ్చిన ₹1 మనం ఉండట్లేదంటే దుష్టుడైన సాతాను చేతిలోనూ ఉన్నాం, దుష్టుడైన సాతాను రాజ్యములోనూ ఉన్నాం. అందుకైనా ఆడు ఇష్టానుసారంగా నువ్వు క్రైస్తవ పేరు పెట్టుకున్నావు కానీ, ప్రభు సన్నిధిలోకి వెళ్తున్నావు కానీ, ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావు కానీ, నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయట్లేదు. దేవుని దృష్టిలో నువ్వు లేవు. ఎంత ఉన్నా పేరుకే ఉన్నావు కానీ అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారిగా ఉన్నావు కానీ జీవం లేదు. మనకి దేవుడు యేసయ్య తిరిగి లేచాడు. మనల్ని అపరాధముల చేత పాపం చేత చచ్చిన వారిగా ఉండగా క్రీస్తు మనల్ని లేపాడు. ఈరోజు యేసయ్య నీ జీవితంలోకి వస్తే, ఆయన నామం మీద విశ్వాసం ఉంచితే నీ కలవరం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆ కలవరాన్ని, ఆ భయాన్ని యేసు నామములో తొలగిపోనుగాక. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ గద్దింపు, ఆ శక్తి, దేవుడు శక్తి నీలోని ఆ పరిశుద్ధాత్ముడు నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీతో నీ సమస్తం కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి వాక్యాన్ని కూడా నీకు బోధిస్తాడు. అందుకనే వాక్యము ప్రతి దినము ఆత్మలో ప్రార్థన చేయాలి. ప్రతిదినం ఆత్మలో వాక్యము ధ్యానించాలి. అప్పుడు ఈ వాక్యము మనకి పరిశుద్ధాత్ముడు మనకి బోధించి సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఏ బోధ ఎలాంటిదో వెంటనే తేటపరుస్తాడు దేవుడు. ఎవరైనా బోధించారనుకో, ఈ బోధ పరలోకం నుంచి వచ్చిందా, ఇది పెట్టకథలా, ఇది జ్ఞానంతో మాట్లాడుతున్నాడా, ఇది దేవుని ఆత్మ చేత మాట్లాడుతున్నాడా, వెంటనే దేవుడు అట్టి వివేకాన్ని, అట్టి జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కలవరం వస్తుందంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేదు,
భయపడుతున్నామంటే దేవుని ఆత్మ లేదు. ఎందుకు భయపడుస్తుందంటే దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నింపబడతావో భయం అనేది ఉండదు. ఈరోజు నేను దేవుని వాక్యముతో నేను ఒకప్పుడు నేను సిగరెట్ తాగేవాడిని, ఒకప్పుడు డ్రింక్ తాగేవాడిని, బానిసత్వం అయిపోయేవాడిని. ఒకప్పుడు నేను ఒక సినీ యాక్టర్ అవుదామని నేను అనుకున్నా. ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకొని స్వార్థ చేస్తానని ఎప్పుడు అనుకోలే. రోజుకి 20 సిగరెట్లు తాగేవాడిని. మందు, బీరు, కళ్ళు, అనేక డ్రగ్స్కి బానిసత్వం అయిపోయినా నేను. అలాంటి వ్యక్తిని నన్ను మార్చే దేవుడు మిమ్మల్ని కూడా మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఎప్పుడైతే నా హృదయము విరిగిన నలిగిన హృదయం, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించి, ఎప్పుడైతే నేను దేవుని సన్నిధానమును ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దేవుని సన్నిధానమును ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాను. నాకు అప్పటి నుంచి నాకు భయం అనేది లేదు, కలవరం అనేది లేదు. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరేడైన యేసుక్రీస్తు. ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలోకి ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదు. ఎప్పుడైతే నువ్వు దేవుని కుమారుడు అయితే మన తండ్రి ఉన్నాడు. మన తండ్రి మన కోసం అన్నీ సిద్ధపరిచాడు. మన కోసం అన్నీ సిద్ధపరిచాడు ఆయన. మన కోసం అన్నీ జగత్తి పునాది వేయబడక ముందే దేవుడు మన కోసం అన్నీ సిద్ధపరిచాడు. ప్రతి ఆశీర్వాదం మనకి సిద్ధపరిచాడు. మనము పొందుకొని ఉన్నాము. అనేకులకి వారసులం, మనం దేవుని వారసులం. మనము ఎవరైనా నువ్వు దీవించావనుకో వాళ్ళు దీవింపబడతారు. ఆశీర్వాదానికి వారసులం మనం. ఎందుకనే దేవుడు వాగ్దానం చేశాడు, ఫస్ట్ థింగ్ నీ హృదయం ఇవ్వు, తర్వాత నీ కానుక దేవుడు అంగీకరిస్తాడు. నూరంతలుగా దీవించునుగాక. ఈ వాక్యం ప్రతి హృదయములో నాటుకొని నీ రాజ్యం కొరకు సిద్ధపరచయ్య. ప్రతి బిడ్డని ఇక్కడ సిద్ధపరుస్తూ అనేకలను సిద్ధపరచాలి. దేవుడు ఆ పని మనకి అనుగ్రహించాడు. ప్రతి క్రైస్తవుడి మీద అందరికీ ఉంది ఈ బాధ్యత, భారం పెట్టాడు మనకి. ఈరోజు నేను ఒక్కనే పరలోక రాజ్యం, నేను ఒక్కనే దేవుడి రాజ్యానికి వెళ్తానంటే దేవుడి చిత్తం కాదు. అందరూ మారుమనసు పొందాలని దేవుడి చిత్తం. ఏ ఆత్మ కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు. అందరూ ఆజ్ఞాపిస్తున్నాడు. అందరూ మారు మనసు పొంది దేవుడిలోకి నడిపించాలనే మన పని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవించినప్పుడు కలవరం తొలగిస్తాడు, భయాన్ని తొలగిస్తాడు. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే నువ్వు నడుస్తావో దేవుడే నీలో ఉండి నడిపిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభువా నూరంతలుగా ఈ వాక్యాన్ని ప్రతి హృదయములో తండ్రి నూరంతలుగా ఫలించి ఈ వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపించి ప్రతి బిడ్డను కూడా ప్రతి బలహీనత నుంచి విడిపించయ్య, కష్టాల నుంచి విడిపించయ్య. అప్పులతో బాధపడుతున్నాను నీ బిడ్డల ప్రభువా, అప్పుల భారము నుంచి విడిపించు తండ్రి నీ బిడ్డలను తండ్రి. దేవా కనికరించయ్య. సంఘానికి ప్రభువా వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి, రాలేని బిడ్డలు కూడా దీవించయ్య. ఎందువల్ల రాలేదో ప్రభువా తండ్రి కృప చూపించి రక్షించి కాపాడే తండ్రి. యేసయ్య యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డన ఏ సమస్యతో ఉన్నారో, ఏ రోగముతో ఉన్న ఆ రోగం నుంచి ఇప్పుడే నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించినందుకు స్తోత్రాలు. బీపీ షుగర్ నుంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ హస్తంతో ముట్టినందుకు స్తోత్రాలు తండ్రి. దేవానికే స్తోత్రాలయ్యా. ప్రభు ఎంతోమంది అయితే తండ్రి బాధలతో కష్టాలతో ప్రభా సతమతం అవుతున్నారయ్యా తండ్రి. ప్రతి ప్రభు సమస్యకి నీలోనే ఆ పరిష్కారం ఉందయ్యా. ప్రభు అప్పులతో బాధపడుతున్న అప్పులన్నీ తీర్చయ్యా. యేసయ్యా తండ్రి అట్టి తండ్రి నీ కృపను అనుగ్రహించయ్యా. ప్రతి బిడ్డ మీద నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక, నీ కృప కలుగునుగాక. నీ కృపతో రక్షించి కాపాడయ్యా. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధుడికి
యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి, దేవుని సంఘానికి ఎల్లప్పుడూ దేవుడి కృప ఎల్లప్పుడూ తోడేనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఆమేన్.